ఇక సద్దుల బతుకమ్మ దసరా సెలవులు ముగుస్తుండడంతో మరి ఇంటిబాట పట్టినటువంటి అంటే పండుగ కోసం ఇంటిబాట పట్టినటువంటి ప్రజలంతా కూడా మళ్ళీ వారి వారి సొంతూళ్లకు చేరుకోవడంతో ఇప్పటికే మరి బస్సులు అన్నీ కూడా మరి రద్దీగా మారాయి. మొత్తానికైతే బస్ స్టేషన్లన్నీ కూడా మరి ప్రజలతో కిక్కిరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మరి ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, మరోవైపు పరకాల కావచ్చు, హనంకొండ, వరంగల్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తానికైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంటే తల్లిగారింటికి చేరినటువంటి ఆడపడుచులు, మరోవైపు మరి ఉద్యోగరీత్యా మరి పట్టణంలో స్థిరపడి ఆ తర్వాత పల్లెలకు వచ్చినటువంటి మరి ఆ జనాలంతా కూడా మళ్ళీ పట్టణం బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తానికైతే హైదరాబాద్ కూడా ఎక్కువగా మరి జనసంచారం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఎక్కువగా మరి రద్దీ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంటే మహబూబాద్ కావచ్చు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా మరి పట్టణం నుంచి పల్లె బాట పట్టినటువంటి జనమంతా కూడా మరి ఇప్పటికే మరి మళ్ళీ హైదరాబాద్ బాట పడుతుండడంతో మొత్తానికైతే ఎక్కడ చూసినా కూడా ఒక రద్దీ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా సొంతులకు వెళ్ళినటువంటి ప్రజలు మళ్ళీ తిరిగి హైదరాబాద్కు చేరేటటువంటి క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలైతే తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులను అయితే ఆదేశించారు. ఇక ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులతో కూడా వారు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. దసరా పండుగ సెలవులు ముగిసిన తర్వాత ప్రజలు భారీ సంఖ్యలో మొత్తానికైతే నగరానికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో తగినటువంటి ఏర్పాట్లు చేయాలంటే వాళ్ళకైతే అధికారులకైతే సూచించారు. ఏదైతే ప్రత్యేకంగా కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్, హనంకొండ, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల నుంచి కూడా హైదరాబాద్కు పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే మంత్రి అయితే వెల్లడించారు. ఇక వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణం సాగేలా ప్రతి బస్ స్టేషన్లో ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి సమయానికి గమ్యస్థానాలకు చేర్చాలని కూడా తెలిపారు. క్రమంలో మొత్తానికైతే రాష్ట్రంలోని 97 బస్ డిపోలు, 340 బస్ స్టేషన్లు సమన్వయం చేస్తూ ప్రయాణికులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని మంత్రి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, అదేవిధంగా డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించి తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా సూచించారు. అధిక రద్దీ ఉండేటటువంటి ప్రాంతాల్లో ప్రయాణికులకు అదనపు బస్సులు నడిపేలా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా మొత్తం 7,754 ప్రత్యేక బస్సులనైతే ఆర్టీసీ యాజమాన్యం నడిపిస్తుంది. ఇక రద్దీకి తగ్గట్టు మొత్తానికైతే యొక్క నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. దసరా సెలవులు ముగుస్తుండడంతో ఇప్పటికే మరి ఏదైతే శుక్రవారం నుంచే కొంత రద్దీ అయితే మరి మొదలైంది. ఈ క్రమంలో శనివారం ఇంకాస్త పెరిగింది రద్దీ. మరి ఇదే క్రమంలో ఆదివారం కూడా ఎక్కువగా రద్దీ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం నుంచి మళ్ళీ విధులకు చేరేటటువంటి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఏదైతే స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే సెప్టెంబర్ 21, 22 ప్రాంతంలో ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితిలో మొత్తానికైతే స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యేటటువంటి తరుణంలో ఇప్పటికే మొత్తానికైతే బస్సులన్నీ కూడా రద్దీగా ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రద్దీగా మరి కనిపిస్తున్నాయి. భూపాలపల్లి కావచ్చు, మరి ఇతర బస్ డిపోలు కావచ్చు రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ నెల 5-6 తేదీలో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలు కూడా ఉండనున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి హైదరాబాద్ కూడా ప్రత్యేక బస్సులు అయితే నడపబోతున్నారు ఆర్టీసీ. తిరుగు ప్రయాణంలో రద్దీ తీవ్రంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఏదైతే ఆర్టీసీకి సంబంధించి అంటే ప్రయాణికులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా ఏదైతే ఆర్టీసీ బస్సుల్లోనే మరి సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఇబ్బందులు కనుక తలెత్తితే అదేవిధంగా దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి కూడా పూర్తి సమాచారం కోసం టీజీఎస్ ఆర్టీసీ ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. 040-694 అదేవిధంగా 0000 లేకపోతే 040-2345-00033లను సంప్రదించాలని కూడా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకైతే సూచనలు అయితే చేస్తూ ఉన్నారు.